హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. ఇవాళ నేను మార్నింగ్ రొటీన్ లో చేసిన కంప్లీట్ నిద్ర లేచిన దగ్గర నుంచి వర్క్స్ అన్ని కూడా మీకు ఇవాళ షూట్ చేశాను అనమాట. అర్లీ మార్నింగ్ లేచి మనం ఎన్నో పనులు చేస్తుంటాం కదా లేడీస్ ని. ఇంటి పనులు చూసుకోవాలి, పిల్లలకి టైం టు టైం బ్రేక్ఫాస్ట్ ఉండాలి, వాళ్ళకి స్నాక్స్ సర్దుకోవాలి. సో ఇలా నేను చేసే వర్క్ రొటీన్ అంతా ఇవాటి వీడియోలో వస్తుంది. సో ఇప్పుడే వాళ్ళంతా వెళ్ళిపోయారు. కొంచెం మార్నింగ్ టైంలో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చెయ్యొచ్చు, బట్ చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు నా కోసం నేను నిలబడి మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిని ఆయాసం అంత ఓపిక లేదండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని చెప్పాను కదా మీకు. సో నేను కూడా కొంచెం ఆ ప్రోటీనెక్స్ పౌడర్ ఏంటంటే కొంచెం ఏజ్ వస్తూ ఉంది కాబట్టి మనం పనులు చేసుకుంటూ ఉంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో కొద్దిగా ఈ పాలు లైట్గా, కాఫీ టీ ఎటు నాకు అలవాటు లేదు కదా, కొంచెం పాలు అలాగా తాగితే కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ లోపల నా వీడియో వర్క్ అనేది ఏదైనా సింపుల్గా చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం అయిన తర్వాత కూల్గా నా కోసం నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. సో నేనైతే ఈ 2020లో చాలా వరకు మంచిగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ అన్ని మార్చుకున్నాను. ప్లస్ మీకు చెప్పాను కదా బ్లెండర్ వచ్చిన తర్వాత కొన్ని రా జ్యూసెస్ కూడా తాగుతానని. సో అన్ని హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుని 2020లో మంచి హెల్తీ పర్సన్గా ఉండి అట్ ద సేమ్ టైం వర్క్ బ్యాలెన్స్ చేయాలనేది నా కోరిక. సో నేనైతే నేను ఈ మిల్క్ అనేది తాగేస్తాను ఇప్పుడు. చాక్లెట్ ఫ్లేవర్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇది ప్రోటీనెక్స్లో టేస్టీ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. చాక్లెట్స్ తిన్నా కొనుక్కున్నా ఏవైనా కూడా నేను ఇదే ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటాను. సో ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాది. నేనైతే ఇప్పుడు కూల్గా కాస్త ఈ మిల్క్ తాగేస్తాను. మీరైతే నా మార్నింగ్ రొటీన్ చూసేసి రండి, మళ్ళీ కలుస్తాను. మార్నింగ్ ఉదయం లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే హెయిర్ టై చేసేసుకుంటానండి, ప్లక్కర్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ. ఇలా చేయడం వల్ల మన మీద ఊరికి అవి పడి చిరాకు లేకుండా కిచెన్లో కూడా వర్క్ అనేది పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ బెడ్ అంతా డస్ట్ చేసేస్తాను. ఇటు పక్క అయితే ఇంకా బాగా పడుకునే ఉంటాడు, అందుకని యువతలకి నెట్టేసేసి అవి దిండు దుప్పట్లన్నీ సరి చేసి పక్కన పెట్టేస్తాను. అండ్ మీలో చాలామంది కొంచెం ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కువగా తల్లో చెమట పట్టి దానివల్ల డాండ్రఫ్ వచ్చి హెయిర్ ఫాల్ ఎక్కువయ్యి నానిపోయి జుట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళకి ఒక సింపుల్ టిప్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు జుట్టు అనేది కొంచెం లూజ్ చేసుకుని పడుకోండి, మీకు ఈ సమస్య అనేది ఉండదు. నెక్స్ట్ ఇంక నేను బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం గీకాను దాని మీద. అది సన్నగా ఉంటుందండి, అది మనకి గ్రేటర్ అనేది. దానివల్ల దాని మీద ఇట్లా ట్యాప్ చేస్తే అదంతా గుజ్జంలాగా పడిపోద్ది. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి కాఫీ అంటే మరిగించినట్టుగా కాకుండా జస్ట్ నేను ఇట్లా బాగా తిరగకొడతాను. సో దట్ ఆ అల్లం ఫ్లేవర్ అంతా కూడా నీళ్ళలోకి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఫ్లేవరు మంచిగా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి నైట్ టైం స్వీట్స్ కానీ ఏదైనా చలవ చేసే పదార్థాలు తిన్నప్పుడు ఉదయానికి గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది, మింగుడు పడినట్టుగా. అలాంటప్పుడు ఇట్లా గోరువెచ్చటి నీళ్ళలో అల్లం వేసుకొని తాగితే థ్రోట్ అనేది మంచిగా క్లియర్ అవుతుంది. మీకు అల్లం వాటర్ తాగడం వల్ల లాభాలు చాలా నేను వీడియో వేసినట్టుంది సెపరేట్గా. సో చాలా మంచి లాభాలు ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, సమ్మర్ వస్తే తాగలనో లేదో కానీ ప్రస్తుతానికైతే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముగ్గు పెట్టేస్తాను. ఎందుకంటే మనము కొంచెం వర్కౌట్ చేసుకోవడానికి కాస్త మరీ ఖాళీ కడుపుతో చేయలేను కాబట్టి కొద్దిగా నీళ్ళు తాగిన తర్వాత ఈ లోపల ముగ్గు పెట్టేసేసుకొని పని అయిపోతుంది. ఇంకా మాది అపార్ట్మెంట్ కాబట్టి లైటింగ్ వేసేసుకుని కూర్చొని ముగ్గు పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఎప్పుడు వేసిన ముగ్గే వేస్తుంటాను టైం టు టైం. ఇంకా తర్వాత కొంచెం సేపు సైక్లింగ్, అలాగే కొంచెం సేపు యోగా అంటే ఆసనాలు కాదండి, కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడానికి. ఈ మధ్య వర్క్ టెన్షన్ ఎక్కువైపోయేసరికి ఒత్తిడి వల్ల మైండ్ ఒక్కొక్కసారి చిరాకు ఎక్కువైపోతుంది నాకు. సో మా వారు అంటూ ఉంటారు, ఏం నీకు మధ్య బాగా కోపం వచ్చేస్తుంది, ఏంటి చిరాకు వచ్చేస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ చిరాకు అనేది ఎక్కువైపోతుంది. సో నా మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి నేను కొంచెం సేపు అన్నా అట్లీస్ట్ ఆసనాలు వేయకపోయినా కూడా ఈ ధ్యానమో లేదంటే ప్రాణాయామో చేస్తే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది కొంచెం మైండ్ అనేది కంట్రోల్గా ఉంటుందని అదొకటి చేసుకుంటున్నాను. ఎక్కువ టైం లేనప్పుడు ఒక 5 నిమిషాలు చేసేసి ఫినిష్ చేసేస్తానండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టేస్తాను. మనకు అవసరమైనవి అంటే ముందు రోజు ఏదైనా మిగిలి ఉన్న వెజిటేబుల్స్ అయినా లేదంటే పెరుగు అయినా ఏదైనా సరే బయట పెట్టుకుంటే అయిపోతుంది. ఈ లోపల సాయిని కూడా మా వారు లేపేశారు, తనను కూర్చోపెట్టి చదివిస్తున్నారు. పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసినా కూడా నా కోసం నేను బయటకు వెళ్ళకపోయినా జాబ్ చేస్తున్నాను కదండి. సో ఇంట్లో అంతా చూసుకుంటుంది, తను కూడా యూట్యూబ్ వర్క్ చేసుకుని చాలాసేపు నైట్ అంతా చాలాసేపు వర్క్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను కొంచెం ఈ యూట్యూబ్ వర్క్లో పడ్డప్పుడు సాయి కొద్దిగా మ్యాథ్స్లో వెనకపడ్డాడండి. నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా,
సో తను కూర్చొని కేర్ తీసుకున్నారు. చెప్పాను జాగ్రత్తగా తనకి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళ డాడీ చదివిస్తారు. సబ్జెక్ట్స్ అయితే సాయే చదువుకుంటాడు తేజు. కాకపోతే మామూలుగా ఏంటంటే మ్యాథ్స్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తారు. ఇంకా మనం నైట్ టైము టీవీ చూసి అలా చేసి ఇలా చేసి అక్కడ ఒక టవలు, ఇల్లు చిన్నగా ఉంటే అక్కడక్కడే గజిబిజి ఉంటుంది, లేదంటే పెద్దగా ఉంటే ఎక్కడ ఇది సామాన్ పెట్టడానికి వీలుంటే అలా పెట్టేస్తూ ఉంటారు కదా, మనమైనా అంతే కదా. సో మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే అన్నీ నీట్గా కనపడాలని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం. మనకి ఇవన్నీ పనుల కింద కౌంట్ అవ్వండి, బట్ స్టిల్ చిన్న చిన్న వాటికి వంగి లెగవ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అదేదో వాకింగ్ చేసినట్టుగా చేస్తూనే ఉండాలన్నమాట. కంటిన్యూస్ మిషన్ ఆన్ చేస్తే వర్క్ చేస్తున్నట్టుగా లేడీస్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇలా కష్టపడుతూనే ఉండాలి. అందుకనే కనీసం 30-35 దాటిన దగ్గర నుంచి మంచి డైట్ తీసుకోవాలండి ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకా నేను మా అబ్బాయికి కావాల్సిన అన్నీ కూడా బెడ్ సరి చేశాక దాని మీద పెట్టాక ఫైనల్గా షూ పాలిష్ చేసేస్తే తను స్నానం చేసిన తర్వాత టిఫిన్ తినేసి బాస్కెట్ తీసుకొని అవి వేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. లేదంటే కూర్చొని దాన్ని గంట సేపు చేసి చేతులంతా నల్లగా చేసుకుంటాడు వెళ్ళే ముందు. మళ్ళీ అవే షూస్తో లోపలికి వస్తూ ఉంటాడు. సో చాలా ఇరిటేట్ చేస్తాను. అందుకే గుర్తు పెట్టుకుని చేస్తాను, నేనే నెయిల్ పాలిష్ అనేది చేసేస్తాను. ఇంకా తర్వాత బాస్కెట్కి మళ్ళీ నేను హ్యాండ్స్ కిచెన్లో ఏ రోజు నాప్కిన్ ఆ రోజు తీసేస్తూ ఉంటానండి. వాష్ చేసినవి 2 తెచ్చుకుంటాను. ఇవన్నీ చేసేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి వంట స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇది నేను 2020లో తీసుకున్న డెసిషన్ అనమాట. పర్ఫెక్ట్గా మంచిగా రెడీ అయిపోయాను, చూసారు కదా. సో మాట్లాడదామనుకున్నాను కానీ మా వాళ్ళు చదువుకుంటున్నారు, డిస్టర్బెన్స్ ఉంటుందని జస్ట్ మీకు చిన్న పోజ్ ఇచ్చేసాను. రైస్ పెట్టేశాను, అవుతూ ఉంది. గుడ్లు తీసుకొచ్చాను. ఎగ్ చపాతి అంటే మా సాయికి చాలా ఇష్టం. సో ప్రోటీన్ అనేది మనకి ఎగ్ నుంచి వస్తుందండి. చెప్పాలంటే నాకు నీచు వాసన నచ్చదు, బట్ అట్లీస్ట్ మీట్ తినకపోయినా ఇదైనా తినాలనే ఉద్దేశంతో నేను అది యూస్ చేస్తుంటాను. అది అంత బలమైంది కాకపోతే అట్లీస్ట్ నేను అది కూడా స్కిప్ చేసేదాన్ని. బట్ ఏం చేస్తాం, గుడ్డు ప్రోటీన్ ఆహారం కాబట్టి అదొక్కటి తినాలి అని చెప్పేసి ఆమ్లెట్ కోసం కావాల్సిన కూరగాయలన్నీ అక్కడ తెచ్చిపెట్టాను. పిండి ఇంకా లాస్ట్ కొంచెమే ఉంటే మొత్తం చల్లించేసేసి పక్కన పెట్టేశానండి. ఈ వర్క్ అంతా చేసే లోపల నేను ఫుల్గా అలసిపోతాను. నేననే కాదు, మీరైనా కూడా. ఆ కడుపులో తాగిన కొంచెం నీళ్ళు ఉంటాయి. సో మీరైనా సరే మధ్య మధ్యలో ఏదైనా కొంచెం అంటే టీ కాఫీలు అనేవి కొంచెం యంగేజ్ వరకు తాగిన కాస్త వయసు పెరిగే కొద్దీ మనకి తగ్గిపోతూ ఉంటుంది కదా స్టామినా. కొద్దిగా బలమైనవి స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవడం, ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేది మీకు అంత అవైలబుల్గా లేకపోతే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏదైనా డ్రింక్ లాంటిది తీసుకోవడం. పాలు సరిపడకపోతే అది వాటర్లో కలుపుకునైనా తాగొచ్చు, మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటే మనము నీరసించిపోకుండా ఉంటామన్నమాట. కొంచెం జీడిపప్పు తింటాం, బాదం తిన్నాం, అట్లా చేస్తూ ఉండొచ్చు. నేను ఇంకా నా రొటీన్లో అసలు క్యారెట్ అనేది అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇవి కొద్దిగా లావుగా ఉన్నాయండి. ఒక్కొక్కసారి క్యారెట్స్ ఒత్తితే మెత్తబడిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. సో వీటితో పాటు తెచ్చింది ఒకటి అట్లాగే డ్యామేజ్ అయిందని చెప్పేసి ఈ 2 కూడా కూరలాగా చేసేసి సేల్ చేసేస్తే పాడవకుండా ఉంటాయని చెప్పి ఈరోజు క్యారెట్ ఫ్రై చేసేసేద్దామనేసి ఎగ్స్ తీసాను. ఎగ్స్ క్యారెట్ చేస్తాను, బట్ ఈ ఎగ్స్ అనేవి ఈరోజు చపాతీలోకి కాంబినేషన్ పెడదామని చెప్పేసి ప్లెయిన్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. మామూలుగానండి తాలింపు వేసేసి క్యారెట్ వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి దించే ముందు కొంచెం వెల్లుల్లిపాయ దంచి కొద్దిగా ధనియాల పొడిలో వేసేస్తుంటాను, బాగుంటుంది. అండ్ ఇంకొకటండి, ఈ చాపర్ కొన్నప్పటి నుంచి నేను అదే వాడుతున్నాను. కొంతమంది ఈ మధ్యలో నా కామెంట్స్లో మాది తాడు తెగిపోయిందండి, మీరు ఒకవేళ అట్లా అయితే ఏం చేస్తారన్నారు. నాదైతే ఇప్పటివరకు కొన్నాక పాడవలేదండి. స్టిల్ అది మంచిగానే వర్క్ చేస్తుంది. సో మన ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఉప్పు కారం పసుపు వేసేసాను. కాకపోతే ఒక్కటేసారి ఎక్కువ వేయకూడదండి. అందులో క్యారెట్ లాంటివి మందంగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని వేసుకొని అవి నలిగిన తర్వాత మిగిలినవి వేసుకుంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. చేయంగానే వెంటనే నీళ్ళ కింద కడిగేసి పక్కన పెట్టుకున్నా కూడా తొందరగా వస్తూ పాడవదు, మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో ఇన్ని వర్క్స్ ఉంటాయి. మీరు కూడా ఇంకా నాకు తెలిసి ఇంకా అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తుండొచ్చు. నేను ఇంకా మా హస్బెండ్కి ఇంకా పాప వర్క్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది కదా. స్టిల్ ఆ తగ్గిన వారం నేను చేసేది యూట్యూబ్ వర్క్ బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి టోటల్గా మీరు ఎంత కష్టపడుతున్నారో నేను కూడా అంతే కష్టపడుతున్నాను. ఒంట్లో శక్తి అనేది రోజు రోజుకి పని ఎక్కువ చేసి అలసిపోతున్నాను అనమాట. అందుకని కాస్త ఏం చేయాలని చెప్పి స్ప్రౌట్స్ అవి ఇవి చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటాను నాకున్న టైం వీలుని బట్టి. ఇంకైతే మన కూర కూడా దగ్గరకు వచ్చేసింది. నేను కొంచెం ధనియాల పొడి వేసి అందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుతున్నాను. ఇది దంచిన తర్వాత దీన్ని కూరలో వేసేసాక అలవాట్లో మీరు కొంతమంది అడిగారండి, మీరు చెక్క దాంట్లో యాలక్కాయ దంచుతూ ఉంటారు, అల్లం వెల్లుల్లిపాయ కూడా దంచుతుంటారు, వాసన వస్తుంది కదా అని. నేనేంటంటే దంచిన వెంటనే నీళ్ళతో కడిగేసేస్తానండి, లేకపోతే ఆ స్మెల్ అనేది పట్టేసుకుంటే మళ్ళీ రెండోసారి దంచే వాటికి కూడా అదే వాసన ఉంటుందన్నమాట.
అలవాట్లో పొరపాటు బోర్లిచ్చేసాను. అయ్యో ఇప్పుడు చూస్తుంటే గుర్తొచ్చింది, మీరు చెప్పారు కదా రోల్ బోర్లించకూడదని. నాకు అది ఐడియా లేక, తడి ఉంటే పాడైపోతాయండి చెక్కవి, అందుకని బోర్లించుకుంటాను అనమాట. సో ఇంకైతే ఆమ్లెట్ వేసి చపాతీలు కాల్చి రెడీగా ఉంచుకుంటే ఆమ్లెట్ మీద పెడితే ఫిక్స్ అయిపోతుందండి. అలా ఒక పద్ధతి చేయొచ్చు. లేదు అంటే నేను చపాతీకి ఒక ఆమ్లెట్ పెట్టి రోల్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. సాయి కూర లేకపోయినా ఇంక అట్లా తినేస్తూ ఉంటాడు. ఇంకేదైనా కూర ఉంటే ఆ ఆమ్లెట్ మీద ఇంకొంచెం స్ప్రెడ్ చేసి ఇంకొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. లేదంటే కెచప్ అన్న వేసి ఇవ్వచ్చు. ప్లస్ వాళ్ళ డాడీకి కూడా పొద్దున పూట వేరే బ్రేక్ఫాస్ట్లు పెడుతుంటే అంత ఎనర్జీగా ఉండట్లేదు, అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పేసి నేను కొంచెం బ్రేక్ఫాస్ట్లో కూడా కేర్ తీసుకుంటున్నానండి. దానికి తోడుగా ఈ ప్రోటీన్ ఎగ్స్ నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటిది, టేస్టీ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటిది వాడుతున్నాను. ఇవి వాళ్ళ కొలీగ్ వాడుతున్నారంట, బాగుంది తీసుకున్నాను అని చెప్తే సో తను కూడా తెచ్చుకున్నారు, తాగుతూ ఉన్నారు. నాకు కూడా రికమెండ్ చేశారు, బాగానే ఉంది తాగు, నీకు అందులో చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి. సో అందుకనే తాగుతున్నాను నేను కూడా. ఇదేంటంటే పొద్దుననంగా వెళ్ళి సాయంత్రం వచ్చి అలసిపోతుంటారు కాబట్టి జెంట్స్ అనేవాళ్ళు కొంచెం అలా మిల్క్తో టీ కాఫీ బదులుగా ఇది కొద్దిగా తాగారంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. కొంచెం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసినా కూడా మనం ఫుడ్ ద్వారా రానటువంటి పోషకాలు ఏమైనా ఉంటే దాంతో భర్తీ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండగలుగుతాము. అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను వాళ్ళకి ఆమ్లెట్స్ ఫినిష్ చేసేసాను, చపాతీలు చేసి ఇచ్చాను. మా హస్బెండ్కి కూడా 2 వేసి ఇచ్చాను తినమని. మరి వాళ్ళే కదా బోన్ ఆఫ్ ది ఫ్యామిలీ, మనకి అన్నీ చూసుకునేది, మంచి చెడు అంతా. సో వాళ్ళు హెల్తీగా ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. అందుకోసమని నేను ఇది కొంచెం డ్రింక్ కూడా మంచి ఫ్లేవర్గా ఉంటే బాగుంటుందని టేస్టీ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొని వాడుతున్నాను. సో తను బ్రేక్ఫాస్ట్ చేసే లోపల కలిపిచ్చేసేస్తే ఇది కూడా తాగేసేసి బయలుదేరుతారు ఇక వీళ్ళిద్దరు. మెయిన్గా ఈ ప్రోటీన్ ఎగ్స్లో ఏంటంటే అండి, మనకి హై ప్రోటీన్ ఉంటుంది. మనం మంచి టేస్టీ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూనే ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది. 20+ మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో దట్ కొద్దిగా వాళ్ళు ఫీలింగ్గా ఉంటుంది, హ్యాపీగా మంచి ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ ఉంటే, మన మైండ్ సెట్లో అలాంటి ఆలోచన ఉంటే మనం కొంచెం నీరసంగా ఉన్న పికప్ అయిపోతాం అనమాట. సో హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్టు మనమైనా మన హస్బెండ్ అయినా ఎవరైనా ఈక్వల్గా హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీకి మనం అన్ని పనులు చేయగలుగుతాము. సో తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ కేర్ మంచిగా తీసుకోండి. ఇదనే కాదు, అన్ని విషయాల్లో, వంట విషయమైనా మిగతా విషయాల్లో కూడా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఇదండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్. ఈ విధంగా మా ఫ్యామిలీ తోటి ఇలాగా నేను చేసుకున్న సింపుల్ వంటలతోటి జరిగిపోతుంది. ఫైనల్గా అయితే మా అబ్బాయి ఒక్కటే దోశ తిన్నాడు, అది చపాతీ తిన్నాడు. అందుకనే తనకి ఇంకొంచెం ఆమ్లెట్ వేసేసి అది కూడా రోల్ చేసేసి తనకి స్నాక్స్ లాగా 10 o'clock బ్రేక్లో అలాగా తినేయచ్చు అని చెప్పేసి అది కూడా సర్దేసి, అన్నంలో ఏంటంటే తను పెరుగన్నం ఇష్టపడాడండి, అందుకని ఒక గ్లాస్ అంతా అయ్యేంత మజ్జిగ కలిపి సపరేట్ బాటిల్లో ఇస్తూ ఉంటాను. సో అన్నం తిని చక్కగా మజ్జిగ తాగేస్తాడు. ఈ విధంగా తన కేర్ అనేది తీసుకుంటాను. ఈ విధంగా పొద్దున్న లెగిస్తే వాళ్ళు 9 o'clockకి ఇంట్లోంచి కదిలే వరకు హడావిడిగా మనం తిన్నామా నీళ్లు తాగామా అనే పని లేకుండా కంటిన్యూస్ మెషిన్లో వర్క్ చేస్తూనే ఉండాలి. సో వీళ్ళు అలా కదిలాక కానీ నాకు కొంచెం రెస్ట్ వస్తుంది. అప్పుడు కాస్త నేను కూల్ అయ్యి నా పనులను నేను చూసుకొని యూట్యూబ్ వర్క్లోకి వచ్చేస్తుంటాను. ఇంతే అండి, ఆల్మోస్ట్ ఏ యూట్యూబర్ లైఫ్ అయినా ఇలాగుంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట. సో మాకు 2 families ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ రొటీన్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.